హాయ్. సో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి ప్రెసిడెంట్ పదవి స్వీకరించగానే ఫస్ట్ ప్రపంచం మొత్తం కూడా సరే అతలాకుతలం అయిపోతా ఉంది. ఏం జరుగుతుంది, ఎలాంటి డిసిషన్లు తీసుకుంటాడని. దానిలో భాగంగా భారతదేశం కూడా భయపడతా ఉంది. ఎందుకు అంటే ఆయన ఫస్ట్ రాగానే చేసింది ఏంది, అక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో అంటే నాన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి పుట్టిన బర్త్ రైట్ అక్కడ పుడితే కనుక సిటిజన్షిప్ ఇస్తుంది. అది దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉంది. కానీ అలా అమెరికాలో పుట్టిన వాళ్ళు కూడా సిటిజన్షిప్ను పొందలేరు, అది సాధ్యం కాదు అని చెప్పాడు. సో దాంతో ఏమైపోయిందంటే అది ఇండియన్స్ కూడా ఒక థ్రెట్లాగా మారిపోయింది. చాలామంది ఇండియన్స్ మరి ఇండియాకి రావాల్సి వస్తుంది. అలాగే వచ్చి H1B ఇలాంటివి H1B మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నేను వ్యతిరేకం కాదు కానీ హైలీ స్కిల్డ్ పర్సన్స్ నాకు అమెరికాకు కావాలని ఆయన చెప్తా ఉన్నాడు. యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఆయన చెప్పడంలో తప్పేం లేదు. కానీ మన దేశంలో ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మనం భయపడిపోతూ ఉన్నాం. బర్త్ రైట్ ఇవ్వట్లేదంటే భయపడుతున్నాం, అమెరికాకు రాని అని ఉంటే భయపడతా ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెప్తుంది ఏంది, మేక్ ఇన్ ఇండియా అని చెప్తా ఉన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాం అని చెప్తా ఉన్నారు, తీసుకుపోతున్నాం అని చెప్తా ఉన్నారు. జీడిపి గొప్పగా పెరిగిపోయింది అంటా ఉన్నారు, చాలా దగదగ వెలుగులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మరి ఇంత అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మన పిల్లలకి మనం ఉద్యోగాలు ఇచ్చుకొని విదేశాల వాడు మన గురించి పని చేసే అంత సిస్టమ్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది. కానీ ఎంతసేపు మీరు బయటికి పోయి సంపాదించుకోండి, ఈ దేశంలో మీకు ప్రొవిజన్స్ ఇవ్వం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవ్వం, లేదా మీకు అవకాశాలు ఇవ్వం అని చెప్పడం ఎంతవరకు సరైన విధానం. మనల్ని మనం అసలు బయటికి పోవడానికి ఇష్టం లేకుండా మన దేశంలో మనం పనిచేసుకునే స్థితిలో ఉండాలి. కానీ వేరే దేశానికి పోయి బతికితేనే మన జీవితం అనే స్థితికి మనం ఎదిగిపోయాం. ఈరోజు ట్రంప్ వచ్చడానికి భయపడుతున్న కారణం అదే. ఎందుకంటే మనకి ఇక్కడ మన పిల్లలకు అవకాశాలు లేక, మనకు అవకాశాలు లేక మనం విదేశాల దారి పడుతున్నాం. దానికి ప్రభుత్వాలు కూడా ఓకే పోండి అక్కడనే డెవలప్ అవ్వండి అని చెప్తా ఉన్నాయి. అంటే మన దగ్గర మేక్ ఇన్ ఇండియా పథకం ఎక్కడికి పోయిందనేది మరి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఇలాగే విదేశాలకు పోవాలి, వాడు వద్దన్నప్పుడు మనం భయపడుతూ మళ్ళీ మన దేశాన్ని రావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.